మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. ప్రయాగ్రాజ్లో ఇప్పటివరకు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 వరకు ప్రయాగ్రాజ్లో 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. శనివారం 2,15,00,000 మంది రాగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే 90 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపింది. వసంత పంచమి పురస్కరించుకుని ఇవాళ 4 నుంచి 6 కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లగా ఈ నెల 5న ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తున్నారు. అయితే మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్లను రంగంలోకి దింపింది. క్రౌన్ మేనేజ్మెంట్పై అధికారులు మరింత దృష్టి సారించారు. 2019లో అర్ధ కుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఆశిష్ గోయల్, భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు. వీరిద్దరూ మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నారు. అదనపు డీజీపీ భాను భాస్కర్ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.